అబ్బా! ఎంత మంచి ఫిగరు ఎవరు చేసుకున్నారో ఏమో కానీ చాలా అదృష్టవంతులు. అబ్బాబ్బాబ్బాబ్బా! చాలా మంచి ఫిగరు. ఏమోలే కానీ నా పెళ్ళంటూ ఏమో కానీ సుఖాన్ని పొందలేకపోతున్నాను. ఎందుకో ఏమో మరి ఇంతలా పొందలేకపోతున్నాను. అయినా పెద్దింట్లో లేకుంది ఇట్లా వాళ్ళతోనే అంత బాగా సుఖం వస్తుంది. ఏంటో ఏమో ఇట్లాంటి వాళ్ళతో ఏముంటుందో ఏమో మళ్ళీ. ఒకసారి అడిగి చూడాలి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఆవిడికి అని. ఎట్లు కష్టాల్లో ఉంది కదా, సహాయం చేస్తాను అంటే ఎవరైనా ఒప్పుకుంటారులే. ఒకసారి చూడాల. ఏమండి మిమ్మల్ని అండి ఏం ఆలోచిస్తున్నారు? అంత పరధ్యానంగా ఉన్నారు. అది ఏం లేదే. ఏమి ఇంతసేపు అయినా పని మనిషి ఇంటికి రాలేదు. నువ్వు టైమింగ్స్ ఏం చెప్పలేదా ఆ అమ్మకి? ఏమే బొట్టు పెట్టి పిలియాలంటున్నా పని చేసేదానికి? ఇంతసేపు అయినా రాలేదు. ఏంటి పని మనిషి ఎందుకు రాలేదా అని దాని గురించి అడుగుతున్నారు. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నారా మీరేమన్నా? అది చూడు బెడ్రూమ్ ఎట్లుందో. వచ్చి అయ్యమ్మ పని మనిషి అయ్యింది, జల్దీ వస్తే కదా అంతా టక్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నీకేం తెలుసు? నీకు ఇట్లా ఏడిస్తే వాళ్ళు నెత్తికి కూర్చుంటారు. చెప్పినానండి, అయినా ఈరోజు ఎందుకు లేట్ అయినట్టుంది, రాలేదు. ఒకసారి వచ్చినాక కొంచెము బెదిరిస్తాను, లేదంటే చెప్తాను. ఏమ్మా ఇతరంగాన లేట్ వచ్చేది, పొద్దున వస్తే మాకేమన్నా పనులు జరుగుతాయి, నువ్వు ఇతరంగా లేట్ వస్తే నువ్వు రావద్దు అని చెప్పేస్తాను ఊరికి. అట్లా అంటే ఆ అమ్మకు కూడా కొంచెం భయము అనేది భీతి అనేది ఉంటుంది. ఎవరికి ఇప్పుడు భయము భీతి లేవు. కొంచెం ముద్దు కూడా పెట్టినామా, కొంచెం డబ్బులు ఇచ్చినామా, చాలు, అయిపోయింది. అవసరానికి అంతే, అవసరానికి ఆడుకుంటే చాలు. మళ్ళీ ఎందుకులే వాళ్ళ ఇంటికి పోయేది చేసుకునేది అని అనుకుంటారు. చేస్తాను, అడుగుతాను రాని. ఎంత చెప్పినావు ఏమి జీతము? నేనా 3,000 చెప్పినానండి, ఎక్కువైపోయాయి కదా. ఒక 4,000 చెప్పింటే అయిపోతున్నా. ఏం కష్టాల్లో ఉందో ఏమో ఆవిడ. 4,000 ఇచ్చింటే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. మీరు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, కొంచెం ఆపితే బాగుంటుంది. ఏంటి 4,000? ఇంత ఇంటి పని చేసేదానికి, సామాన్లు కడిగేదానికి, బట్టలు పిండేదానికి 2,000 ఇస్తున్నారు అందరింట్లోనూ. నేను ఫోన్లే పాపము తాగోట్లోడంట మొగుడు, ఏం సరిగా చూసుకోడంట. నిన్న కూర్చొని ఒక అర్ధగంట రామాయణం చెప్పిందిలే. అందుకే పోతే పోండి 3,000 చెప్పినాను. మీరు 4,000 అంటే 4,000 ఎవరికైతే అది 4,000 నీకు ఇచ్చేకి? మీతో ఉన్నాయా ఇచ్చేకి ఏమన్నా? మీరా ఎప్పుడు చూసినా అది ఇది అనుకుంటా మీ ఫ్రెండ్స్తో పోతుంటారు, చేస్తుంటారు, ఎంజాయ్ చేస్తారు, వస్తారు. ఏం గిప్పి ఏమీ లేదు మీకు. అయినా నేను ఒకటేనా నాశనం చేసేది డబ్బులు? నువ్వు కూడా నాశనం చేస్తున్నావు కదా. దానికంట దీనికంట చీరలు కొనుక్కుంటాను, కిట్టి పార్టీలకంట అందరూ ఆడవాళ్ళంతా కలిసి మేము పార్టీ చేసుకుంటాము, పార్కులకు పోతాము, ఎంజాయ్ చేస్తాము. మేము ఫ్రెండ్స్ చాలా రోజులకి కలుసుకున్నాము, అట్లా ఇట్లా అని చెప్పి వేస్ట్ చేస్తుంటావు. అదే వేస్ట్ చేసేమని ఆ అమ్మకి ఇవ్వచ్చు కదా. ఆ అమ్మకు ఆదుకుని దాని అవుతావు. నేను చెప్పిన మాట మళ్ళీ మీరు చెప్పొద్దండి, నాకు రేగుతుంది. సరేలే, ఆ అమ్మ వచ్చినట్లుంది, ఏమో శబ్దం వస్తూ ఉంది, వస్తానుండండి కొంచెం. ఆ అమ్మ వచ్చిందా? అయ్యో, ఏదో భయం పడుకుంటూ వచ్చేసాను.